అరుణాచలం చేరిందనమాట. ఆ రోజు మేము దిగి ఆటో తీసుకొని స్టేషన్ నుంచి చాలా రద్దీగా ఉంది. మేము తిరువన్నామలైలోని ఇటీవలే పెట్టిన అఖిల భారత కరివేని వారి సత్రం గుడి భాగం రాజగోపురానికి వెనక వైపులో రెంట్కి ఈ మధ్య కరివేని వారి సత్రం బ్రాహ్మణులకి సపరేట్గా పెట్టారు. అక్కడికి మేము వెళ్ళి భోజనం చేయడం జరిగిందనమాట. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళా ఆటో తీసుకొని రాజగోపురం ఎదురు లైన్లో ఉన్న ఆల్మెరుగు అప్పరల స్వామి మఠం అని ఆ మఠం ఉంది. ఆ మఠంలో రోజుకి 200 రూపాయలు మనిషి, చాపకి 100. అలాగే పెద్ద హాల్ ఉంటుంది. హాల్లో మనం రెస్ట్ తీసుకోవచ్చు. అది కాకపోతే మనకి సపరేట్ రూమ్స్ కూడా ఉన్నాయి. అలా తీసుకునే వాళ్ళు ఎక్కువ పెట్టి తీసుకోవచ్చు. ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయి. అలా కాదు, మేము తక్కువలో రోజుకు 200లో పోవాలి అనుకుంటే కనుక మీరు ఈ ఆల్మెరుగు అప్పిరల్ మఠంలో చేరవచ్చు. అది కరెక్ట్గా రాజగోపాలానికి ఎదురుగా ఒక 500 మీటర్ల దూరంలో ఉంటుంది. లేదు మాకు భోజన వసతి కూడా కావాలి అనుకుంటే ప్రతిరోజు ఉదయం 8 కాడ నుంచి రాత్రి 8 దాకా ఎదురుగా ఉన్న స్వామివారి గుడిలో భోజన సదుపాయం ఉన్నది. అలాగే మనము ఇక్కడ నుంచి మనకి స్వామివారి యొక్క ప్రదక్షిణ మార్గానికి స్టార్టింగ్ పాయింట్ దీపారాధన చేసి మనం కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొట్టి బయలుదేరి అక్కడి నుంచి ఒక జస్ట్ 200 మీటర్ల దూరంలోనే ఇంద్రలింగం ఉంది. ఆ ఇంద్రలింగానికి వెళ్ళడం జరిగింది. ఇంద్రలింగాన్ని చూసి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడి నుంచి సౌత్ గేట్ వైపు నడపడం జరిగింది. ఆ దారిలోనే ఆంధ్రాశ్రమం కూడా ఉన్నది. అది మన తెలుగు వాళ్ళు స్థాపించినటువంటి ఆశ్రమం. అక్కడ కూడా రూమ్స్ అయ్యి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ తర్వాత సౌత్ గేట్కి వెళ్ళాము. సౌత్ గేట్లో నుంచి మేము అక్కడికి వెళ్ళేసరికి కొంచెం నీరసపడ్డాము. సౌత్ గేట్కి కొంచెం ఒక 100 మీటర్ల దూరం